హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొందరు మిత్రులు, కొందరు స్నేహితులు కొంచెం కామెంట్ చేసిండ్రు. అయితే విషయం ఏంటంటే, నా మీ వీడియోస్ బాగున్నాయి, బాగానే వస్తున్నాయి, కటింగ్ ఇట్లా విషయాలు మాకు బాగా ఇస్తాను మాకు. అయితే ఏంటంటే కొంచెం వాయిస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్న కొంచెం అని చెప్పేసి అని అడుగుతాను. అయితే నేను కూడా కొంచెం ఆ విషయాన్ని గమనించిన. అయితే దానికోసం ఈ వాయిస్ ఓవర్ చేయడానికి ఒకటి షార్ట్స్ లైవ్ స్ట్రీమ్స్ చేయడానికి ఒకటి గెంబెల్, ఈ ఫోన్ హోల్డర్ మనం ఎడిటింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక టేబుల్గా స్టాండ్ కోసం అదొకటి టేబుల్ హోల్డర్ ఒకటి తీసుకున్నాను. వీటిని మనం ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలి, అవి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి తర్వాత ఒకటి మీకు చూపిస్తాను. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. K8 మైక్, ఇది ఫ్లిప్కార్ట్లో పెట్టానండి. ఇది గింబెల్, ఇది ఫోన్ హోల్డర్. ముందుగా మనం ఈ K8 చూద్దాము. మైక్ K8 మైక్, ఇది కాలర్ పెట్టుకొని వాయిస్ ఓవర్ చేయడానికి ఈ క్లిప్, ఇది సి పిన్ ఛార్జర్. ఇది బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఇందులో గ్రీన్ లైట్ వస్తుంది. మైక్, ఇది ఫోన్కు రిసీవర్, సి పిన్ టైప్ ఉంటుంది, రిసీవర్. ఇది ఐఫోన్కు వాడే పిన్, ఇది సి కేబుల్ ఛార్జర్. ఇందులో ఇంకేం లేవు. ఇది మాన్యువల్గా ఎలా వాడాలో స్లిప్, ఇది మనం ఎలా యూజ్ చేయాలి ఏం కదా అనేది స్లిప్ మీద మనకు ఉంటుంది. ఇది ఫోన్ గింబెల్, ఇది ఇలా ఇట్లా స్టాండ్ బై పెట్టి ఇది చేయడానికి, ఇది లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇది సెల్ఫీ స్టిక్ లెక్క పెట్టుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు సెల్ఫీ కూడా స్నాప్ వస్తుంది, సెల్ఫీ స్నాప్. దీనికి ఫోన్ కూడా పెట్టవచ్చు. ఎలా అంటే ఫోన్ కూడా ఇలా పెట్టవచ్చు. ఇలా మనం కూడా బ్లూటూత్ తోటి ఇట్లా మనం కనెక్ట్ చేసుకుంటే సెల్ఫీ కూడా పడుతుంది. మనం ఇట్లా
లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు టేబుల్ మీద పెట్టేసి ఇలా పెట్టుకొని దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం కటింగ్ చేస్తా అంటే మనకు మంచి యాంగిల్ కూడా షార్ట్ వీడియోస్, క్లోజ్గా వచ్చే వీడియోస్ కూడా మనం తీసుకోవచ్చు. ఇలా టైట్ చేస్తే సరిపోతుంది. ఇట్లా టైట్ చేస్తే కూడా సరిపోతుంది. ఇలా పెట్టుకొని కూడా మనం కటింగ్ క్లోజ్అప్లో తీసుకోవచ్చు, షార్ట్ లెంత్ వీడియోస్ తీసుకోవచ్చు, షార్ట్ వీడియోస్ తీసుకోవచ్చు. గింబెల్ లైవ్ స్ట్రీమ్ కూడా ఇట్లా టైట్ చేసుకొని లైవ్ స్ట్రీమ్ కూడా ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా పెట్టి తీసుకోవచ్చు. ఎటంటే రొటేట్ కూడా వేసుకోవచ్చు. నాది కూడా రొటేట్ చేసుకోవచ్చు. ఫేస్ యాంగిల్ ఇట్లా మంచిగా పడుతుంది చూసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఈ విధంగా ఇది యూజ్ అవుతుంది. తర్వాత మనకు ఇది ఫోల్డ్ హోల్డర్. మనం ఫోల్డ్ హోల్డర్నే పెట్టుకొని మనం ఎడిటింగ్ చేసుకుంటాం అన్నట్టు. ఇంతకుముందు ఒకటి ఉండే కానీ అది ఇరిగిపోయింది. ఇదొకటి ఫోన్ హోల్డర్ కూడా మనం తెప్పించుకున్నాం. ఇట్లా పెట్టుకొని మనం ముంగట ఇది ఎడిట్ చేయడానికి మనం ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మన ఛానల్ కూడా ఇలా చూసుకోవచ్చు. చూసుకొని ఎడిటింగ్ చేసుకొని మన వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకుంటే మనకు ఈజీగా అన్నీ చూసుకోవచ్చు. అనేవి తెప్పించిన నేను ఆర్డర్ ఇచ్చి, వీడియోలు కొంచెం స్టేబుల్గా రావాలని, తర్వాత పోతే మీకు కొంచెం క్లోజప్లో చూపించాలని, ఎప్పుడైనా లైవ్ స్ట్రీమ్ చేయడానికి, తర్వాత మనకు ఒక మంచి క్వాలిటీస్ రావాలని చెప్పేసి నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఒకటి ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఒకటి అమెజాన్, ఒకటి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి తెప్పించినాను. ఇవి తెప్పించి మన కోసం మంచి వీడియోలు, క్లిప్పింగ్లు, మంచి క్లోజప్ షార్ట్స్ తీసి మంచి వాయిస్ ఓవర్ మీకు ఇవ్వాలని ఇవన్నీ తెప్పించాను. మీకు మంచిగా వస్తాయి. మనకు ఈ వీడియోని చూస్తే మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రజెంట్ చేస్తాను, చూడండి.